మనతో పాటు చిట్టిబాబు గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు అండ్ పొలిటికల్ అనాలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నారు అని ప్రచారం బాగా జరుగుతుంది. ఓటుకు నోటు లేదంటే ఓటుకు నోటు కేసులో నిన్ను అరెస్ట్ చేస్తామన్నట్టు జరుగుతుంది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు రాబోయే అది చార్జ్ షీట్స్ రేవంత్ రెడ్డి మెడ మీద కత్తి వేలాడుతుంది. హ్మ్. ఎందుకంటే చంద్రబాబు హయాంలో అతను చంద్రబాబుకు సామంత్ రెడ్డి లాగా ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించి అది రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాధారాలతో కెమెరాలో బంధించబడి దొరికిన సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలను ఎవరు కాదనలేరు, ఎవరు కాదనలేరు, దాన్ని తీసుకెట్టలేరు. కనుక అది నిర్దిష్ట ఆ ఆధారాల ప్రకారం ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. రేపు మాపో అంటే ఇప్పుడు యాక్చువల్గా జూలైకి పోస్ట్పోన్ చేసింది సుప్రీంకోర్టు. జూలైలో సో జూలై, అందుకనే ఆయన ఆగస్టు 15 ఆగస్టు అంటున్నాడు. అందుకే మధ్యలో మోడీ గారిని మంచి చేసుకోవటం బడాబాయ్ అంటాము. ఈ 15 ఆగస్టుకు చేస్తాను మాఫీ రుణమాఫీలు అంటాం. 15 ఆగస్టులో ఉంటాడో ఉండడో తెలియదు. జూలైలో అది కోర్టు జూలై ఫస్ట్ వీక్లో హియరింగ్ వేసింది. ఆ రోజు తీర్పు వచ్చేస్తే మనాడు గడగడాలు వెళ్ళాలి. అందుకని ఈ లోపల దాన్ని అక్కడ నుంచి బయటపడటానికి, దాని నుంచి తప్పించుకోవటానికి అంటగాగుతున్నాడు. బీజేపీని అంటగాగుతున్నాడు. బీజేపీ క్యాండిడేట్స్ గెలవటానికి సహకరిస్తున్నాడు. కిషన్ రెడ్డి గెలవటానికి సహకరిస్తున్నాడు. ఇంకా ఇద్దరు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవటానికి. బీజేపీలోకి వెళ్తే ఉంటుంది సార్. ఇక్కడ సీఎం కాంగ్రెస్ లో, సీఎం ఇక్కడ కాంగ్రెస్. అక్కడ రేపు ఆగస్టు తర్వాత సీఎం కాదు, కేజ్రీవాల్ లాగా జైలుకి వెళ్ళిన మరో సీఎం అవుతాడు. కనుక అది తప్పించుకుంటానికి అక్కడ అంటగాగి ఏదో చేద్దాం అని అక్కడ వీళ్ళకి తెలీదు. కేసీఆర్ గారికి బీజేపీకి మోడీ గారికి మధ్య మంచి సంబంధాలు లేకపోవడం వల్లే కవిత ఈ రోజు జైలు పాలైందంటారా? అదే చెప్తాను. మోడీ విషయం వీళ్ళు ఎవరికి తెలీదు. మోడీ ఏమీ సహకరించడు. నీ మీద తప్పు ఉంటే నువ్వు నావాడైనా సహకరించడు. నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తే ఫేస్ చేయాల్సి వస్తే ఫేస్ చేయి, అంతే. తను సహకరించడు. ఇప్పుడు అంటారు కానీ నో ఇంటర్ఫియరెన్స్, లెట్ ది లా ఇట్ టేక్స్ ఇస్ క్లోజ్ అని. అందుకని అమిత్ షా కూడా నోరు మూసుకుంటాడు ఆయన విషయంలో. అందుకని వీళ్ళ ఊహ ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతే మోడీ గారు మన కాపాడతారని. మోడీ గారు ఆ పని చేయడు. అందుకనే మోడీకి ఆ ఇమేజ్ ఉంది. మిగతా మోడీ పేరు చెప్పుకుని వీళ్ళు బతకడం తప్పితే బీజేపీ వాళ్ళు మోడీ ఇమేజ్ ఉపయోగపడుతుంది. మోడీలాగా వీళ్ళెవరు లేరు. మోడీ ఒక్కడు ఆ స్థాయిలో ఉన్నాడు. ఆయన నిష్కల్మషమైన వాడు, ఎలాంటి అవినీతి లేనివాడు, ఎలాంటి స్వార్థం లేనివాడు. ఆయన ఒక్కడు పేరు పెట్టుకుని వీళ్ళు బతికేస్తున్నారు చాలా మందికి. వీళ్ళందరూ దురాగతలు, దురగీళ్ళే. కానీ అది అవినీతి చేయడానికి ఆయన అవకాశం ఇవ్వట్లేదు. కనుక బతికేస్తున్నారు. ఆయన వీళ్ళని కాపాడుతాడని వీళ్ళు అనుకుని ఆయనకి దూతున్నారు. ఆయన ఏమీ కాపాడు. కేజ్రీవాల్ని కాపాడా. కేజ్రీవాల్ పరిస్థితి ఖచ్చితంగా కేజ్రీవాల్ పరిస్థితి ఆల్రెడీ జూలై ఇస్ డెడ్. అందుకనే డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తారన్న వ్యక్తి మళ్ళీ మార్చి అని, మళ్ళీ ఎన్నికలని, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక చేయొచ్చు అంటే 15 ఆగస్టు అన్నాడు. అంటే 15 ఆగస్టు తను ఉంటాడో ఉండడు. జూలైలో మన పని అయిపోయింది. అందుకని రెండో కృష్ణుడు రెడీ అయ్యాడు. రెడీ అవుతున్నాడని పైనుంచి ఇతనికి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అందుకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతోటి సమానంగా చీఫ్ మినిస్టర్ అయ్యే అర్హతలు ఉన్నవాడు అని ముందు జాగ్రత్తగా చెప్తున్నాడు. రేపు రెండో కృష్ణుడు రెడీ. అంటే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతే సీఎం. ఎందుకు 100 పడలేదు. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఆనాటి నుంచి ఈనాటి కాంగ్రెస్, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా 3 నెలలకు ఒకసారి సూట్ కేసులు వెళ్ళాలి. అక్కడికి అధిష్టానానికి వెళ్ళాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీకు గుర్తుందో, దిగ్విజయ్ సింగ్ వచ్చేవాడు సపరేట్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడు. సపరేట్ సూట్ కేసులు ఎక్కించి సపరేట్ ఫ్లైట్, ఇవన్నీ డిప్లొమాటిక్ ఫ్లైట్, దానికి చెక్కింగ్లు ఉండదు. సపరేట్ సూట్ కేసులు వేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. అట్లాగే వీళ్ళ ఆనవాయితీ. ఇప్పుడు కర్ణాటక నుంచి డబ్బున్న రాష్ట్రం అక్కడ నుంచి వెళ్తున్నాయి. ఇప్పుడు కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగలిగే అంత కెపాసిటీ 3 నెలలకు ఒకసారి ఇన్ని సూట్ కేసులు పంపించగలిగే కెపాసిటీ రేవంత్ రెడ్డికి లేదు. అదే వెంకటరెడ్డికి ఉంది. ఎందుకంటే వెంకటరెడ్డి ఇండస్ట్రీ దేశంలో ఉన్న చాలా మంది ఇండస్ట్రీలో ఇంట్రాక్షన్ ఉంది. తను ఇప్పుడు అదే జరుగుతుంది. ఇండస్ట్రియలిస్ట్ బ్లాక్మెయిల్ చేయటం, రెస్టారెంట్ ఓనర్స్ బ్లాక్మెయిల్ చేయటం, సూట్ కేసులు కలెక్ట్ చేయడం,
ఢిల్లీకి పంపించరు. ఎందుకంటే ఢిల్లీకి ఆదాయం వేరే లేదు. ఈ 2 రాష్ట్రాలే పెద్ద డబ్బున్న రాష్ట్రాలు. మిగతా రాష్ట్రాలు డబ్బులు లేవు. ఈ 2 రాష్ట్రాల నుంచి ఇప్పుడు వెంకటరెడ్డి ప్రోగ్రామ్ అది. రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్. అంతకు మించి వీళ్ళు చేయగలిగేది లేదు. ఈ రెండులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనేవాడు అటు వెళ్ళక తప్పదు. అందుకని ప్రిపరేషన్ కూడా జరిగిపోతుంది రెండో కృష్ణుడికి. అతన్ని పవన్ ఈయన కాపాడుతాడు, మోడీ కాపాడుతాడు కూడా భ్రమ. ఆ భ్రమలో పాప దూతున్నాడు. ఏమి దూడు కార్యక్రమం పని. ఇక్కడ కృష్ణారెడ్డి కూడా చాలా ఎదుటి నవ్వుతూ కనపడతాడు. నవ్వుతూ పెదాలు పలకరిస్తే కళ్ళు వెక్కిరించే లక్షణం కిషన్ రెడ్డిది. నవ్వుతూ మాట్లాడతాడు. లోపలంతా విషయమే. కనుక కిషన్ రెడ్డి, మనం రెడ్డి, రేవంత్ రెడ్డి రెడ్డి అనుకుంటే అక్కడ కిషన్ రెడ్డికి కుదరదు. కిషన్ రెడ్డి చాలా రాడు తేలినాడు. ఎందుకంటే ఒక మామూలు ఆఫీసు చూసుకునే వ్యక్తి కాడ నుంచి ఇంత స్థాయికి ఎదిగాడు. ఎంత లోపల ఎంతెంత ప్లానింగ్, అండర్ ప్లానింగ్ ఉంటే ఆ స్థాయికి వస్తాడు. వెంకయ్యనాయుడు గారు లేపి అలా కూర్చోబెట్టాడు. ప్రజల నుంచి వచ్చే నాయకుడు కాదు కదా వీళ్ళంతా. వెంకయ్యనాయుడు గారు కూర్చోబెడితే ఒక నాయకుడు, బండారు లక్ష్మణ్ గారు కూర్చోబెడితే ఒక నాయకుడు, తప్పితే బండి సంజయ్ లాగాను ఇంకోళ్ళలాగాను ప్రజల నుంచి ఎగిరొచ్చే నాయకుడు కాదు. కనుక కిషన్ రెడ్డి నమ్ముకుంటే రెడ్డి నమ్ముకుంటే అదేం జరగదు. సో అతను జైలుకి వెళ్ళడం తథ్యం. అందుకనే దూకుంటున్నాడు. ఆ దూకుడు కూడా వేస్ట్, జరిగే పని కాదు.